హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాతయితే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాము. బిజీ అంటే బిజీ ఏం కాదు. మంచి కంటెంట్ కోసం చూడడానికి వీడియోస్ అయితే ఏం చేయలేదు. ఇది అయితే ఆఫ్టర్‌నూన్ తీసాము. మార్నింగ్ కాలేజ్ నుంచి వచ్చాక నేను, డ్యాడీ గోరింటాకు తీసుకురావడానికైతే వెళ్ళాను. ఆషాఢం కదా! సో, గోరింటాకు పెట్టుకోవాలి మ్యాండేటరీ. పెట్టాము గోరింటాకు. కానీ అది ఎక్కువగా మంచిగా అయితే పండలేదు. నాకు నార్మల్‌గానే పండదు. ఇంకిప్పుడు అసలే పండలేదు. డ్యాడీ గోరింటాకు కోసారు. నేనక్కడ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నైట్ నేనొక బుక్ కొన్నాను. దాన్ని మమ్మీతో అయితే ఓపెన్ చేపిచ్చాను. డైరీ, బుక్ కాదు. స్టార్ట్ చేయాలి అది రాయడం. నెక్స్ట్ ఇది వచ్చేసి బజారీ పోతున్నా. మా అమ్మాయికి ఏమైనా తినాలి అనిపిస్తుందంట. మా అమ్మాయికి వంకరాత నీ పోతాను. ప్రామస్. మమ్మీ వాళ్ళు నాకు స్నాక్స్ తీసుకురావడం కోసమని వెళ్ళి తర్వాత సెల్ పాయింట్‌కి అయితే వెళ్లారు. కొత్త ఫోన్ కొనుక్కుంటుందంట మమ్మీ. నాకు తెలియదు. సడెన్‌గానే తెలిసింది. అయితే ఏం ఫోన్ తీసుకోవాలి అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మీకేమన్నా సజెషన్స్ ఉంటే మాకు చెప్పండి. కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ మేము వాడుతున్న ఫోన్ బానే ఉంది. కానీ కెమెరా క్వాలిటీ ఇంకా అప్‌డేట్ అవ్వాలి అని అనుకుంటున్నాము. అందుకోసమే వేరే ఫోన్ అయితే తీసుకుంటున్నాము. అసలు ఈ ఫోన్ అయితే మమ్మీకి అస్సలు నచ్చదు. డ్యాడీ కొనే రోజు కూడా వద్దు వద్దు అంటూనే ఉంది కానీ అయినాక డ్యాడీ కొనిచ్చేసేసారు. ఇప్పుడు ఈ మొబైల్ అయితే వివో మొబైల్. మమ్మీ ప్లాన్ ఏంటంటే వన్‌ప్లస్ కానీ, ఒప్పో కానీ కొందామని అంటుంది. నాకు మాత్రం ఎందుకో ఐఫోన్ మీద థాట్ వెళ్తుంది. ఐఫోన్ అయితే మంచిగా ఉంటది కదా అని అనుకుంటున్నాను. అక్కడ సెల్ పాయింట్‌లో కూడా అదే చెప్పారంట. ఐఫోన్ అయితేనే మంచిగా ఉంటుంది. వీడియోస్ మంచిగా వస్తాయి. మీరెలాగో యూట్యూబ్ ఛానెల్ పెట్టారు కదా అనేసి అన్నారంట. అంటే మమ్మీ కూడా కొంచెం డైలమాలో ఉంది ఏం తీసుకోవాలి అని. లాస్ట్‌కి ఏమవుతుందో తెలీదు. మేబీ తీసుకుంటే రేపే తీసుకోవచ్చు. ఆ వీడియో అయితే పెడతాము. కొత్త ఫోన్ అన్బాక్సింగ్. ఎక్కడికెళ్ళిపోయినా గానీ మమ్మీ చాలా ఈజీగా కలిసిపోతది అందరితోటి. నేను అలా గాదు. నేనైతే చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్‌ని. కానీ నాకు తెలిసిన వాళ్ళైతే నా నోరు అస్సలు మూతపడదు. తెలియని వాళ్ళైతే కొంచెం ఆగిపోతాను మాట్లాడకుండా. సో, అలా ఈరోజైతే మమ్మీకి కొత్త ఫ్రెండ్ దొరికారు సెల్ పాయింట్‌లో. ఇంకా అక్కడ కాసేపు ఫోన్స్ చూసేసి అలా నవ్వుకొని, మాట్లాడుకొని వచ్చేసారు. నాకు తెలిసి మాక్సిమం అయితే ఒప్పో కానీ, వన్‌ప్లస్ కానీ అవుతుంది. మీకేమైనా సజెషన్ చేయాలి అని అనిపిస్తే సజెస్ట్ చేయండి. వీడియోస్ కోసమే అయితే మాక్సిమం ఫోన్ తీసుకుంటున్నాము. సో, దాన్ని బట్టి ఏ ఫోన్ అయితే బావుంటుంది అనేది చూసి అయితే చెప్పండి. నాకైతే ఐఫోన్, మమ్మీకైతే వన్‌ప్లస్ ఆర్ ఒప్పో. డ్యాడీకైతే ఏం లేదు. ఏదైనా పర్లేదు అన్నట్లానే ఉంటారు. సో, చూద్దాం లాస్ట్‌కైతే ఏమవుతుంది అనేది. ఇంకా ఫైనల్ మ్యాటర్‌కొచ్చేస్తే సబ్స్క్రైబర్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఒక్క 2, 3 మెంబర్స్ అయినా ఇంక్రీజ్ అవుతున్నారు. దానికైతే హ్యాపీ. కాబట్టి ఇంకా వీడియోనైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజుకైతే ఇంతే వీడియో.